నరుడు దేవుణ్ణి చూడలేడు. కానీ నరుడు దేవుణ్ణి చూడాలంటే ఆ చూపించే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ప్రభుని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయనలో ఉన్న దైవత్వము దేవుణ్ణి స్పష్టంగా చూపించగలదు. యేసు ప్రభుని చూస్తేనే దేవుణ్ణి చూడగలం. అందుకనే ఫిలిప్పు అంటూ ఉన్నాడు, ఆయన మాకు కనుపరుచుము, మాకంతే చాలంటే ఆయన ఏమన్నాడో తెలుసా? నన్ను చూసిన వాడు దేవుణ్ణి చూసినట్లే. దేవుణ్ణి చూడాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కనికి ఆహ్వానం ఏంటో తెలుసా? యేసు ప్రభుని జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు ఎలా ఉంటాడు, ఆయన గుణగణాలు ఏమిటో, ఆయన తత్వం ఏంటో, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత స్పష్టంగా బయటకు వస్తుంది. దేవుడు ఆయనలో కనబడతాడు, ఆయనే దేవుడని స్పష్టంగా అర్థమవుద్ది. నీ ప్రియుని యొక్క విశేషం ఏంటంటే, ప్రత్యేకత ఏమిటంటే, నా ప్రియుడు దైవత్వాన్ని పరిపూర్ణంగా ధరించుకున్నవాడు.